అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వసంత పంచమి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 సంవత్సరానికి సంబంధించి వసంత పంచమి తేదీ, విశిష్టత, పూజా విధానం, పాటించవలసిన నియమాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వసంత పంచమి 2026వ తేదీ, ముహూర్తం 23 జనవరి 2026 శుక్రవారం నాడు వచ్చిందండి. మాఘశుద్ధ పంచమి. పూజకు శుభ సమయం ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. తిథి సమయాలు: పంచమి తిథి జనవరి 23వ తేదీ తెల్లవారుజామున 2:28 వరకు ప్రారంభమై జనవరి 24వ తేదీ తెల్లవారుజామున 1:46 వరకు ముగుస్తుంది. వసంత పంచమి విశిష్ట పురాణాల ప్రకారం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ఈ రోజునే సరస్వతీదేవిని సృష్టించాడని నమ్ముతారు. అందుకే దీనిని సరస్వతీ జయంతి అని కూడా పిలుస్తారు. వసంత ఋతువు ఆరంభం: ఈ రోజు నుండే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు చిగురించి ప్రకృతి కొంత అందాలను సంతరించుకుంటుంది. అక్షరాభ్యాసం: పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శ్రేష్టకరమైన రోజు. బాసర వంటి జ్ఞాన సరస్వతి క్షేత్రాల్లో ఈ రోజున వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. పాటించవలసిన నియమాలు: వసంత పంచమి రోజున ఈ క్రింది నియమాలు పాటించడం శుభప్రదం. పసుపు రంగు: సరస్వతీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అమ్మవారికి పసుపు రంగు పూలతో పూజ చేయడం మంచిది. బ్రహ్మ ముహూర్తం: ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. సాత్విక ఆహారం: ఈ రోజు మాంసాహారం, మద్యం జోలికి వెళ్ళకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున ఎవరిని తిట్టడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం మేలు. పూజా విధానం: ఇంట్లో సులభంగా చేసుకునే పూజా విధానం. ఏర్పాట్లు: ముందుగా ఇంటిని శుభ్రం చేసి ఈశాన్య మూల లేదా పూజ గదిలో ఒక పీట వేసి దానిపై పసుపు వస్త్రం పరచాలి. కలశ స్థాపన: పీఠంపై బియ్యం పోసి దానిపై కలశం లేదా సరస్వతీదేవి ఫోటో లేదా విగ్రహం ఉంచాలి. పుస్తకాల పూజ: పిల్లలు పాఠ్యపుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలు ఉండే అమ్మవారి ముందు ఉంచి పూజించాలి. అమ్మవారిని పసుపు చామంతులు, పూలబంతులతో అలంకరించాలి. గంధం, కుంకుమ బొట్టు పెట్టాలి. నేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టం. అగరబత్తులు వెలిగించాలి. ఈ రోజున సరస్వతీ నమస్తుభ్యం శ్లోకాన్ని కనీసం 108 సార్లు జపించడం మంచిది. శ్లోకం: సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. నైవేద్యం: సరస్వతీదేవికి ఈ క్రింది కేసరీబాత్, పసుపు రంగులో ఉండే రవ్వ కేసరి లేదా తీపి పదార్థం సమర్పించుకోవాలి. దద్దోజనం, పెరుగన్నం. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ గురించి ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.